మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న హౌండా నాగనాథ్ దేవాలయం దేశంలోని 8వ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ధర్మరాజు వనవాస కాలంలో నిర్మించారని, శివపురాణం ప్రకారం దారుక అనే రాక్షసు నుండి భక్తులను రక్షించడానికి పరమశివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడని కథనాలు. చారిత్రకంగా చూస్తే ఆలయ మూల నిర్మాణం 13వ శతాబ్దంలో దేవగిరిని పాలించిన యాదవరాజుల కాలంలో జరిగింది. ఈ ఆలయాన్ని నల్లటి రాతితో హేమాడ్పంత్ శైలిలో నిర్మించారు. ఇక్కడ రాళ్లను సిమెంటు లేదా సున్నం వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతిలో నిర్మించడం దీని ప్రత్యేకత. ఆలయ గోడలపై దేవతామూర్తుల శిల్పాలు మొఘల్ పాలకుల దండయాత్రల వల్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని తర్వాత కాలంలో పునర్నిర్మించారు. ఈ ఆలయంలో జ్యోతిర్లింగం భూగర్భంలో ఉండడం వల్ల క్రిందకు వెళ్ళి దర్శించుకోవాలి. నంది విగ్రహం ఆలయానికి పక్కగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. హుషారా.